శ్రీకరణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. అవసరార్థం చిత్రాన్న సహిత కదలీఫల సహిత నారికేళ సహిత బహుబీజ ఫల సహిత దానిమీ ఫల సహిత కాశ్మీర్ ఫలాన్ని వేదయామి. 5 సార్లు పుష్పం తీసుకుని ఆచరించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణికాస్ లిటిల్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను 2023లో మా విరాజ్ వచ్చిన తర్వాత చేసుకున్న వరలక్ష్మి వ్రతాన్ని చూపిస్తాను. నేను 2021లో కూడా చేసుకున్నాను, బట్ ఆ వీడియోస్ అన్నీ మిస్ అయ్యాను. బట్ ఈ వీడియో మిస్ అవ్వద్దని చెప్పేసి నేను అప్పుడు యూట్యూబ్లో పెట్టడానికే చేసుకున్నాను, చేయలే అన్నమాట. ఈ వీడియో నేను అప్లోడ్ చేయాలని ఇప్పుడు చేస్తున్నాను. సో ఆఫ్టర్ విరాజ్ వచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతం అన్నమాట. చూసారా నేను ఎంత ఫ్యాట్గా ఉన్నానో? ఫ్యాట్గా ఉన్నా కూడా క్యూట్గా ఉన్నా అని ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో వరలక్ష్మి వ్రతం అనేది ఎవరి పర్సనల్ వాళ్ళండి, ఎలా చేసుకోవాలనేది. నేను ఇలా మా కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని చాలా మంచిగా చేసుకుంటాను అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా మా హస్బెండ్తో కూర్చొని చేసుకుంటాను. కొంతమంది ఒక్కరే కూర్చొని చేసుకుంటారు, అది మన పర్సనల్. ఇంక ఇలా కూర్చొని చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. మంచిగా పట్టుచీర కట్టేసుకొని వ్రతం అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే ఒకరిని ఫాలో అవుతాను, యూట్యూబ్లో పెట్టేసుకొని పంతులు గారు ఎలా చెప్తారో అలా చేస్తాను అన్నమాట. తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, అందరు వచ్చి కూర్చున్నారు. మా సిస్టర్ ఒక ఆమె ఉంటుంది, తను వీడియో అంతా తీసింది. సో మీరైతే ఈ వీడియో చూసేసేయండి. ఇది ఎప్పటికీ కూడా నాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే అప్పుడు చూసారా, ఫీడింగ్ టైం కదా, చాలా ఫ్యాట్గా ఉన్నాను. ఇంకా చూసారా మా హీరో ఎంట్రీ అయ్యాడు, అంతసేపు పడుకున్నాను అన్నమాట. చాలా క్యూట్గా మంచిగా. తనకి 21st కోసం తీసుకున్న డ్రెస్ ఇది. అప్పుడు చాలా లూజ్ అయింది, బట్ ఇప్పుడు చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు. అప్పుడు ఈరోజు తనది వరలక్ష్మి వ్రతం చేశాం కదా, నెక్స్ట్ డేనే తన అన్నప్రసన్న అన్నమాట. అంటే 6 months 6 daysకి అన్నప్రసన్న చేశారు కదా, ఆ అన్నప్రసన్న నెక్స్ట్ డేకే వచ్చింది. సో ఇంకా అన్నప్రసన్న కూడా అమ్మవారి ముందరనే చేసేసాము. ఆ వీడియో కూడా పెడతాను నేను. ఇంకా ఎన్ని రోజులు అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, బట్ తీసి పెట్టలేదు. బట్ నాకు ఇది మెమరబుల్గా ఉండాలని చెప్పేసి పెడుతున్నాను. 2024లో చేసుకుంది కూడా దీని తర్వాత పెడతాను. సో ఈసారి అయితే చేసుకోలేను, ప్రెగ్నెంట్ కాబట్టి. సో అందరు కూడా చూసేయండి. మా ఇంటి అమ్మవారి వరలక్ష్మి వ్రతం 2023. ఇంకా దీపాలు ఉంటాయి కదా, అందుకే ఫ్యాన్ వేయలేదు. వాళ్ళ డాడీ మంచిగా గాలుపుతున్నారు, తనకి ఏడుస్తాడేమో అని. కాకపోతే చాలా తక్కువ అండి, ఏడవడం అనేది చాలా తక్కువ. వీర చాలా క్యూట్గా, చాలా మంచి రాముడు మంచి బాలుడు అన్నట్టే ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అయినా ఇప్పుడంటే కొంచెం పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ఆడుకోవడము అల్లరి చేయడం చేస్తారు. చిన్నపిల్లలకి అల్లరి చేయడమే కదా చాలా అందంగా ఉంటుంది. సో నేనైతే చాలా భక్తితోటి మా అమ్మవారికి చూసారా నేను ఎలా అలంకరించుకున్నాను. ఇంకా చిన్నబాబు ఉన్నాడు కాబట్టి అలంకరణ ప్రసాదాలు చేయడం ఇవన్నీ నేను క్లిప్స్ తీయలేదు. ఓన్లీ ఇది మాత్రమే ఒక సిస్టర్ చెప్తే తీసిందన్నమాట. మెమరబుల్గా ఉంటుందని పెట్టుకుంటున్నాను. సో ఖచ్చితంగా నా వరలక్ష్మి వ్రతం చూసి మీరందరూ కూడా సంతోషించారనుకుంటున్నాను. ఆ కళ ఎంత బాగుంటుందో. అప్పటికి కూడా నేను అంత చిన్న బాబున్నా కూడా అలా డెకరేట్ చేసుకున్నాను. అది నాకు ఒక తృప్తి అన్నమాట. నాకు నా ఛాయాశక్తిలో నేను చేయగలిగినంత చేశాను. ఫస్ట్ టైం కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నానండి. అప్పుడు కూడా నేను ఇలాగే అన్నీ అలంకరించుకొని అన్నీ చేసుకున్నాను నా ఓన్గా. సో ప్రసాదాలు అయితే 9 రకాలు పెట్టేసుకున్నాను. కలశం పెట్టుకొని మంచిగా అమ్మవారిని పుదించుకున్నాను. చూసారా ఇలా 2 పట్టు బ్లౌజెస్ తోటి మంచిగా అమ్మవారికి అలంకరించుకున్నాను. సో ఇక్కడ ఇంకా పూజ అయితే అవుతూ ఉంది. మా విరాజ్ అయితే చాలా క్యూట్గా చూస్తున్నాడు. అందుకే వానికి భక్తి కూడా ఎక్కువ. చిన్నప్పటి నుంచి పూజలు వ్రతాలు పండుగలు, తెలంగాణలో ఎల్లమ్మ పండుగ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ పెరిగాడు. అందుకే వానికి భక్తి ఎక్కువ. అండ్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనము వాళ్ళకి భక్తితో పెంచడమే చాలా మంచిది. భక్తి ఉండాలి, భయం ఉండాలి. అలా అయితేనే ఈ జనరేషన్ పిల్లల్ని మనం ఒక మంచి యూత్ని తయారు చేయగలము. అది నేను ఫీల్ అవుతాను. సనాతన ధర్మం నేర్పించడానికే ట్రై చేస్తాను. సో మీరైతే నా వ్రతం చూసేయండి.
తీసి లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం పక్కన పెట్టేసుకోండి. ఈ విఘ్నేశ్వర పూజ బియ్యం బ్రాహ్మణ వగైరా చేసేయాలి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకున్నాం. మళ్ళా లక్ష్మి దీపాలు కలిగేసుకోండి. ఏతే భూమి భారకాః ఏతేషాము రోదేన బ్రహ్మ కర్మసమార్వే. ఇంకోటి ఓం అంగుళ్యాగ్రేణ అసికాగ్రే సుపీఠ్యం పాపనాశనం ప్రణాయామిత సంప్రోక్త్యం వృషభ పరికల్పితం ఉదయ సభ అనుకోండి. యజమాన్యస్య ఉపాధుర్దక్షయత రాశి ప్రణయేశ్వరవతస్య ఆశ్రితరామోదయస్య సకుటుంబస్య. మీరు కూడా మీ గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత మీ కుటుంబంలో ఉండే యొక్క అందరి యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి.
చూసారు కదా, నేనైతే 2023లో ఆ వరలక్ష్మి మాత వ్రతాన్ని ఇలా చేసుకున్నాను అన్నమాట. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో వైభోగాలతో తులతూగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అమ్మవారు ఎంత కల్పిస్తే మనం అంత చేసుకోగలము. అమ్మవారి కోసం ఇలా వ్రతం చేసుకోండి. ఆ చారుమతి కథ వింటే చూసారా ఎంత బాగుంటుందో. అత్తమామ సపోర్ట్, భర్త సపోర్ట్ అలా ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మా చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళని, మా అత్తయ్య, మమ్మీ అందరూ వస్తారన్నమాట. అక్క అయితే తన ఇంట్లోనే చేసుకుంటుంది, బట్ 2024లో వచ్చింది. అది కూడా మీకు నేను వీడియో పెడతాను. సో అందరికి కూడా 11 మంది కంటే ఎక్కువనే నేను అందరికీ వాయనం ఇస్తాను అన్నమాట. ఇలా 3 ఇయర్స్ నేను మంచిగా చేసుకున్నాను. ఫస్ట్ టైం వీడియోస్ కూడా ఉండే, బట్ అప్పుడు నేను యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అప్లోడ్ చేసే ప్రాసెస్లో అర్థం అవ్వక మిస్ అయ్యి వీడియోస్ అన్నీ పోయాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో కూడా క్లియర్గా పెట్టుకుంటాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా హస్బెండ్తో కూర్చొని ఇలా వ్రతం చేసుకోవడం. ఆ కళ అదంతా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. 9 రకాల నైవేద్యాలు పెట్టుకొని చాలా వైభవంగా చేసుకున్నాను. మాకున్న దాంట్లో, మాకు కలిగిన దాంట్లో. ఇంక ఈవినింగ్ టైంలో ఇలా కూర్చొని భజన చేస్తామన్నమాట. ఇంకా విరాట్ చూసారా అమ్మవారి ముందర ఎలా పడుకున్నాడు. నెక్స్ట్ డే వాడిని అన్నప్రసన్న కూడా జరిగింది. అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ముందర అన్నప్రసన్న చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.